ఐపీఎల్ 19వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య 21వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో తన విజయం పరంపరను కొనసాగిస్తూ లక్నోపై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. బౌలర్ల ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్, అలాగే మిగతా బ్యాట్స్మెన్లు రెచ్చిపోవడంతో ఆర్సీబీ ఖాతాలో మరొక కీలక విజయం వచ్చి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆది నుంచే వికెట్లు తీస్తూ పరుగులు వేగాన్ని కట్టడి చేశారు. మిచెల్ మార్ష్ 40, ఆయుష్ బదోని 38 పరుగులతో కాసేపు ప్రతిఘటించినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే లోయర్ ఆర్డర్ లో ముకుల్ చౌదరి 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఇక 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫీల్డ్ సాల్ట్ 7, దేవదూత్ పడికెల్ 10 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 34 బంతుల్లో 6 4లు 1 6 తో 49 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో అవేస్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక మధ్యలో రజత్ పాటిదార్ 27, జితేష్ శర్మ 23 పరుగులతో దాటిగా ఆడుతున్న సమయంలో ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ చివర్లో టీమ్ డేవిడ్, రొమారియో సిఫర్డ్ చెరో 14 పరుగుల బాధ్యతంగా ఆడి ఆర్సీబీకి సునాయాస విజయాన్ని అందించారు. ఇక లక్నో బౌలింగ్ లో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేస్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా మిగతా బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల టేబుల్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ 7వ స్థానంలో ఉంది.